సో ముందుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి గర్వంగా కాలు రగరేసుకుని చెప్పే పరిస్థితి నుంచి ఈరోజు మమ్మల్ని కాపాడండి రామచంద్ర ప్రభు అనే స్థితికి ఉద్యోగులను తీసుకొచ్చారు. ఇది ఎవరు తప్పిదం? ఉద్యోగులు తప్పిదం అని చెప్పేసి పార్టీలు, లేదంటే పార్టీలు తప్పిదం అని చెప్పేసి ఉద్యోగులు, ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ కబంధహస్తాల్లోకి దాన్ని నెట్టిన ఆ గనులకి కృతజ్ఞతలు చెప్పాలి. ఆ బుర్ర తక్కువ బ్యాచ్కి మనం ఏం చేయలేము. ఇప్పుడు ఒక మాట నేను చెప్పగలను, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి కంకణం కట్టుకుంటే దాన్ని నిరోధించవచ్చు అన్నది ఎస్టాబ్లిష్ అయిందండి. 19 నుంచి 24 దాకా కుమారస్వామి గారు ఇంటర్వ్యూ ఉంటే వెనకాల ప్లే చేయండి. ఈ సైడ్ వెరీ కేటగారికల్లీ ఒక ముఖ్యమంత్రిని అడ్డుగా నిలబడితే ఆపవచ్చు అన్నది ఎస్టాబ్లిష్ అయింది. మీరు ఈ దరిద్రానికి కారణం కూటమి ప్రభుత్వం. గతంలో 14 నుంచి 19 దాకా ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు 24 నుంచి ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, గతంలో వీళ్ళు ముగ్గురు బాగానే ఉండి జుట్లు పీక్కుని బయటికి తగలడిన తర్వాత దీనికి ఉపద్రవం ఎక్కడి నుంచి ఎస్టాబ్లిష్ అయిందంటే, ఒరిస్సా నుంచి ఎప్పుడైతే ఉక్కు మంత్రి ఉన్నాడో అప్పటి నుంచి ఓఎండీసీ నుంచి మనకు వనరులని దరిద్రం పైపచ్చు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే, వీళ్ళు అధికారం కోసం ఏ గడ్డైనా కరుస్తామని చెప్పి వాళ్ళు అధికారం తెచ్చుకున్నారు. 124 స్థానాలు వచ్చి అసలు సాధారణంగా ఎన్డీఏ కూటమిలో వీళ్ళకున్న వీటో పవర్తో ఖచ్చితంగా దాన్ని నిలువరించవచ్చు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేము ఒప్పుకోండి, కావాలంటే ఇంకొక 5 years పోస్ట్ పోన్ చేయండి అని చెప్పొచ్చు. వీళ్ళకి వీళ్ళ వల్ల వాళ్ళ బతుకుతో కూడా వీళ్ళు ఇంత చేతకంతనం ఎందుకు అంటే, మీకు అధికారం కావాలంటే మేము ఏం చేసినా నోరు మూసుకుని ఉండాలంటే వీళ్ళకి ఇష్టమే అని వచ్చారు. ఒకటి, పవన్ కళ్యాణ్ అంటే ఏ గడ్డి కరవడానికైనా శ్రద్ధపడి సొగాలి ప్రీతి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాలతో అధికారం తెచ్చుకున్నాడు. ఎవరు? తెలుగుదేశం పంచం నుండి. ఇంకా ఆయన చేతకంతాను నేను కదా, ఆయనే చెప్పాడు ఇంకో 15 ఏళ్ళు ఉడిగం చేస్తానని. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చతురత స్థాయి, ఆయన కూడా అట్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్ అంటే 2 కళ్ళ సిద్ధాంతం అని ఆర్తపల్లిలో పెట్టి రాష్ట్రాలు 2 విభజించడానికి కర్మ క్రియ. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ చేజేతులారా పోతుంటే గత ముఖ్యమంత్రి చేసిన స్ట్రాటజీయే. ఆయనకు 151 వచ్చినప్పుడు ఏం చేశాడు? కనీసం అప్పుడు ప్రభుత్వంలో లేడు, బయట నుంచి సపోర్ట్ చేశాడని అపవాదు మోసుకున్న వ్యక్తికే అంత వీటో పవర్ ఉన్నప్పుడు, వీళ్ళ వల్ల మీకు బతుకుతున్నప్పుడు మీకు ఎందుకు వీటో పవర్ లేదు? దేనికి ఆ నిస్సహాయ స్థితి? దేనికి ఆ చేతకంతనం? ఎందుకు మాట్లాడలేదు అంటారు? అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి బయట నుంచి ఉన్నా కూడా 5 సంవత్సరాలు ఆపుకుంటూ వచ్చారు. వీళ్ళు ఎందుకు ఆపట్లేదు? చేతకంతనం. నిన్న మీరు దీని చేతకంతనానికి నేను పవన్ కళ్యాణ్, అమిత్ షా అల్లునట్టు వీళ్ళు లుక్ ఇన్ టు ఇట్ అంటారట. మరి లుక్ ఇన్ టు ఇట్ అనకపోతే ఇంకేమంటారు? నీకు చేతనైతే నా 4 గుర్తు నేను బయటకు వస్తున్నా, నేను విరమించుకుంటున్నా ఫస్ట్ కూటమిలో, నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్తావా? రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలేసి వాళ్ళు ఏడు చెప్తే అది తానా అంటే తందానా? వాళ్ళకి అంత టైం ఉండదా? ఏంద్రమే 5-6 కోట్ల ప్రజలు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఆలోచించే టైం లేకపోతే ఇంకా ప్రధానమంత్రి దేనికి అనుకుంటున్నావు? దీన్ని ప్రజాస్వామ్యం పేరు ఎందుకు పెట్టుకుంటున్నావు? నీకంటే ఏటీ తెలీదు, తెలిసిన వాళ్ళు కనీసం టైం ఉండకపోవటం ఏంది? అదే చెప్తాడు కదండి. ఆయన ఏడు చెప్తున్నాడు, వాళ్ళకి అంత టైం ఉండదట అమిత్ షాకి, నరేంద్ర మోడీకి. అంటే వీళ్ళు ఏడు చెప్పినా అంతే సార్ నా లెఫ్ట్లో ముసలోళ్ళగా అంతేకానుకుని తిరుగుతాడా? ఎవర్రా మీ అందరిని తీసుకొచ్చి మన ఎత్తికి పెట్టిన వాళ్ళు? అసలు ఎందుకు వచ్చిర్రు మీరు రాజకీయాలకు? నాకు అర్థం కాదు. మీ స్వార్థ ప్రయోజనాలు, అధికారం, దర్పం వెలగబెట్టడానికి, రాజకీయాలు చేయడానికి, ఎవరి కిందనైనా జహాపన రాజకీయాలు చేయడానికి వచ్చామని చెప్పారు. ప్రూవ్ అవుతుంది కూడా. బీజేపీ ఆడించే కోతాటం ఇద్దరు ఆడుతున్నారు అన్నది ప్రజలకు అర్థమైపోయింది. నేను స్టీల్ ప్లాంట్ వాళ్ళ ఆక్రందన వినండి, ఒక్కొక్కరు దాన్ని మైక్ ఇస్తే మాట్లాడతారు. మీరు జర్నలిస్టులు వెళ్తే చేయను మొహం మీద అమ్మడం తప్ప మిగిలిన అన్ని పనులు చేశారు వాళ్ళు. నమ్మక ద్రోహం అండి, నమ్మించి వంచడం అంటారు దాన్ని. ఉద్యోగులను ఎగనెస్ట్ ఉద్యోగులు సరిగా లేదు, వాళ్ళ ఐక్యత లేదు, అందుకోసమని ఇలాంటి పరిస్థితులు వచ్చాయని చెప్పేసి ఉద్యోగుల మీద మాట్లాడుతుంటే ఉద్యోగుల్ని బ్లేమ్ చేయడం ఏంటి? వ్యవస్థను బ్లేమ్. అదే నాకు తెలియకపోతే ఉద్యోగులు సంవత్సరం బట్టి రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తున్నారు. సంవత్సరం బట్టి జీతాలు లేవు. ఈ తెలిసి తెలియనితనం కాదు, తెలివి తక్కువతనం. తెలిసి తెలియనితనం కూడా తెలివి తక్కువతనం. లాసెస్ వస్తే ఎవడన్నా బిజినెస్ రన్ చేస్తారని అడుగుతుండు. అసలు లాసెస్ దేనికి వచ్చే తెలుసా నీకు? అసలు ఒక హ్యూజ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళారు వాళ్ళు. అదే కదా నిన్న ఆగస్టులో ఇంకో ఫర్నస్ ఓపెన్ చేస్తామని ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ సామర్థ్యం చూపించారు వాళ్ళు. అసలు స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా తెలిసినోడికి చెప్పొచ్చు. అసలు ఏంటి తెలియని పవన్ కళ్యాణ్ కావడం చెప్పాడంటే ఆయన అంత విర్వేదం ఇంకోటి లేడు. కానీ ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, అంటే ఆయన ఎందుకు మాట్లాడుతున్నారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. జనాలు కన్ఫ్యూజింగ్ అయిపోతున్నారు. ఏమీ కన్ఫ్యూజ్ అవ్వట్లేదు సార్. ఈ ఏమీ తెలియని ఒక సన్నాసమేళను తీసుకొచ్చి గంగిరెద్దులు ఆడించడానికి తీసుకొచ్చామని ప్రజలకు అర్థమైంది. ఎవరు సార్ ఇది? నాకు అర్థం కాదు. ఏంది అసలు వాజ్పేయి గారు మహానుభావుడు, అది ఒరిజినల్ బీజేపీ అంటే. వీళ్ళు ఇదే పరిస్థితిలో బీఎఫ్ఆర్కి రెఫర్ చేసి వెళ్తే ఆయన అన్న ఒకే ఒక మాట, అరే బాబు దీని బీఎఫ్ఆర్ కాదయా, దీనికి ముడిసరుకు ప్రాబ్లము అని ఓఎండీసీతో అనుసంధానించాడు. ఇవాళ అదే కదా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 900 కోట్లకు పణం పెట్టేశారు వీళ్ళు.
కనీసం గన్లు ఇవ్వడానికి కూడా రెడీగా లేరు కదా. అది దేశంలో గనులు శాంక్షన్ చేయండి రా బాబు అంటే వాజ్పేయి టర్మ్ నుంచి ఈ రోజు దాకా వీళ్ళకి చేత కాకపోతే 30 ఏళ్ళు కంప్లీట్ చేసాడు పార్టీ తీసుకొని ఆయన. జిందాల్ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించలేని నిస్సహాయ స్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో రాష్ట్ర ప్రయోజనాలు ఎలా పరిరక్షించబడతాయి ప్రజలు తెలుసుకోమనండి. అలా చెప్తున్నారు పక్కనరే మాకు జీతాలు ఇవ్వలేదురా, డబ్బులు తీసుకొచ్చారా 11,000 కోట్లు బ్యాంకులు అప్పులు కట్టడానికి తీసుకొచ్చి వాళ్ళ 34 యూనిట్లు అమ్మేస్తున్నారా, ప్రైవేటీకరించారని వాళ్ళు చెప్తుంటే 14,000 కోట్లు ప్యాకేజ్ తెచ్చాం, 11,000 కోట్లు ప్యాకేజ్ తెచ్చాం. ఎందుకు సార్ అబద్ధాలు? ప్యాకేజ్ ఇస్తే కనీసం వాళ్ళకి ఉద్యోగాలు అనేవాళ్ళు, జీతాలు అనేవాళ్ళు కదా. ఒక పక్క 100,000 మంది శైలికి తరలించారు, 1,000 మంది ఉపాధిని కోల్పోగొట్టేశారు. బీఆర్ఎస్ తీసుకున్నారు చాలా మంది. ఏం సార్ ఇది? ఇప్పుడు మీరు ఒకటే చెప్తున్నాను సార్, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలు దీంతో కలిపి 58 116 సభకి నమస్కారం అని అర్థం. మరి ప్రైవేట్ కంపెనీలన్నీ కొత్తగా తీసుకొచ్చి మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాం, మరి వీళ్ళందరికీ ఎక్కడ అర్థాలకు అర్థం అవ్వాలంటే చిన్న మాట చెప్తాను. టీసీఎస్ వాడికి మన 99 పైసలు చెప్పని ఇచ్చారు కదా, ఇక్కడ టీసీఎస్ ఎంత 2,500 మందిని ఉద్యోగాలు తీసేసాడు ఇక్కడ హైదరాబాద్ బ్రాంచ్. ఏమి ప్రపంచం మొత్తం తిరగబడిపోతుందా? రష్యన్ ఎలా నడుస్తుంది తెలుసు కదా సాఫ్ట్వేర్ రంగంలో. యాడ్ని తీసుకొచ్చేస్తారు తండ్రి కొడుకులు ఇద్దరు వెర్రి వెదలు కాబట్టి వింటున్నారు వాళ్ళు. సరే ఇప్పుడు ఈ వైసీపీ పోరాటం చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందో? వాళ్ళు ఏదో మేము స్టీల్ ప్లాంట్ కోసం పోరాడతాము, మేము బీజేపీని కలుస్తాము, వాళ్ళకి సంబంధించి మేము వినతి పత్రాలు ఇస్తామంటే ఇవన్నీ కూడా అంటే అధికారంలో ఉన్న పార్టీనే సరిగా పట్టించుకోకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు మళ్ళీ చెప్తాను సార్, ముఖ్యమంత్రి తలుచుకుంటేనే పని అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో తలుచుకున్నాడు కాబట్టి 5 ఏళ్ళు ఆగింది. ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ తలుచుకుంటే 5 ఏళ్ళు అవుతుంది. ఓకే, మేము మద్దతు ఉపసంహరించుకుంటాం, రాష్ట్ర ప్రయోజనం ఇంపార్టెంట్, ఈ 5 ఏళ్ళ తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి అంటే బాల్ పక్క కోర్టుకి వేసినట్టు. అది చేయకుండా వీళ్ళు గాలికి వదిలేశారు, తిలోదకాలు నీళ్ళు నువ్వులు వదిలేసి వదిలేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి డేంజర్ గేమ్స్ పెడతారనే కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు కదా, జైల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి అనర్హులు అంటూ కూడా ఆ చట్టాలను కూడా తీసుకొస్తున్నారు. అలాంటి వాటి కోసం చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి జలక్కులు ఇస్తారని చెప్పేసి బీజేపీ ముందుగానే గ్రహించి అలాంటి పరిణామాలు ఏమైనా తీసుకొచ్చిందా? తీసుకురానండి, వాళ్ళు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ షెండే రూపంలో తయారు చేశారు. ఇక్కడ పురంధేశ్వరం గారు ఒకసారి ముఖ్యమంత్రి అన్నప్పుడు బాగుంది అని అలీగడ్లో ముఖం పెట్టి చాలా బాగుంది. అలాగే మనోడు నిన్న నాదెండ్ల మనోడు కూడా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ రెండోసారి అని సరదా పడ్డారు. సో ఖచ్చితంగా ఇది ఎలాంటి ఇండికేషన్లు అంటే రామారావు గారికి అయితే ఎలా డైజెస్ట్ చేసుకోలేకుండా ఎత్తేసారు. మీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి సార్, ఈ పచ్చల్లోడు ఈ కెరసనాలోడు రెడీగా ఉంటారు దిక్కుమాల రాతలు రాసుకుంటూ, అడిచెలక పలుకులు ఆ రాసి రాతలు అన్నీ చాలా దరిద్రంగా ఉంటున్నాయి, మీరు గమనించట్లేదు. ఇదే ఉపద్రవం రామారావు కొంప ముంచి ఇప్పుడు కూడా ఇలాగే జరిగింది.